చాలా మటుకు జనాలు ఏదైనా పనిపైన బయటకు వెళ్లినప్పుడు హోటళ్లలో భోజనం చేస్తుంటారు. కాస్ట్లీ రెస్టారెంట్స్ లో క్వాలిటీ ఉన్నా కొన్ని హోటళ్ల నిర్వాహకులు మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయటం లేదు. నాసిరకమైన వస్తువులను వాడుతూ ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్నిసార్లైతే నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆహారంలో పురుగులు, బల్లులు వస్తుంటాయి. ఇలాంటి సంఘటనలను ఇప్పటికే చాలా చూశాం. తాజాగా గుంటూరులో బిర్యానీ తింటున్న వ్యక్తి ప్లేట్లో బల్లి ప్రత్యక్షమైంది. షాక్ తిన్న అతను హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. నిన్నటికి నిన్న ముంబైలో ఓ డాక్టర్ ఆన్లైన్లో ఐస్ క్రీం ఆర్డర్ పెడితే దాంట్లో చేతివేలు కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరవకముందే గుంటూరులో ఓ వ్యక్తి తింటున్న బిర్యానీలో బల్లి కనిపించింది. గుంటూరు పట్టణంలోని అరండల్పేటలో ఓ బిర్యానీ పాయింట్ ఉంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి బిర్యానీ పార్సిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఇష్టంగా తెచ్చుకున్న బిర్యానీని తిందామని ఓపెన్ చేశాడు. అలా తినటం మొదలు పెట్టాడో లేదో బిర్యానీలో బల్లి కనిపించింది. తింటున్న ప్లేట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. వాంతులు చేసుకునే పరిస్థితి. సాధారణంగానే బల్లిని చూస్తేనే చాలా మంది దూరంగా జరుగుతుంటారు. ఇక తింటున్న ప్లేట్లో కనిపించేసరికి అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక బిర్యానీ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో తీసుకెళ్లి చూపించాడు. బల్లి వచ్చిందని చెప్పి నిలదీస్తే వాళ్లు కస్టమర్పై మండిపడుతూ తిరగబడ్డారు. బాధితుడు, హోటల్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. చుట్టుపక్కల తెలిస్తే బిజినెస్ దెబ్బతింటుందన్న భయంతో నిర్వాహకులు షాప్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బిర్యానీలో బల్లి ఉన్న వీడియో బాధితుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేకసార్లు తనిఖీలు చేసి చర్యలు చేపడుతున్నా ఇంకా హోటల్ నిర్వాహకుల్లో మార్పు కనిపించటం లేదు. ఈ క్రమంలో అధికారులు ఆయా హోటళ్లను సీజ్ చేయడం కాదు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. అప్పుడైనా మార్పు వస్తుందేమో చూడాలంటున్నారు.